నమస్తే. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్ట్రీస్ హిస్టరీస్. అది అడవి కాదు, అమ్మ. ఆదివాసీల ఆత్మాభిమానాల కొమ్మ. అది జాతర కాదు, ధిక్కార జీవన సాంస్కృతిక కేతనం. అది వనం కాదు, భక్తజన సంద్రం. తీరొక్క తిరునాళ్ల జాతర మహోత్సవం. సమ్మక్క సారలమ్మల నామస్మరణలతో మేడారం అడవంతా ఆరాధ్య క్షేత్రంగా మారే వైనం. తూర్పు సింధూరపు తొలిపొద్దు సాక్షిగా అడవంతా అలుముకున్న నమ్మకాల భక్తజన సందోహమందారం. శతాబ్దాల నాటి అసురీ గుణాలకు పాతర సమ్మక్క సారక్క జాతర. కాకతీయుల కాలం నాటి రాచరికాన్ని ధిక్కరించిన నాటి అడవి ఆడబిడ్డల చారిత్రక వైభవాన్ని ఇవాల్టి హిస్టరీస్ మిస్టరీస్లో పరిశీలిద్దాం. గిరిజన జీవన రేఖల్లో నునువెచ్చగా తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు అడవి బిడ్డలకు సుప్రభాతం మేల్కొలుపు గీతమవుతాడు. పచ్చని ప్రకృతి బతుకుపాటకు శృతి కలుపుతుంది. చెట్టు విడిచిన పిట్ట కొమ్మరెమ్మల మధ్య కొవ్వకొవ్వులతో స్వేచ్ఛా గీతం ఆలపిస్తుంది. పక్షుల రెక్కలు సాచి ఆత్మవిశ్వాసంతో గగనాన్ని చీల్చుకుంటూ ఎగురుతాయి. ఎంత పెద్ద ఆకాశమైనా పక్షి సమూహం రెక్కల ముందు చిన్నదై చిన్నబుచ్చుకుంటుంది. కొండ కోణంలో గలగలాపారే జలనిధుల శోభ జీవన చైతన్య గీతికకు పల్లవిలా పల్లవిస్తుంది. వనమంతా పూసే పూలు, కాసే కాయలు, పిట్టలు తినగా రాలే పళ్ళు, ఏ కళ్ళూ కానని కాన కోనల నడుమ మేడారం సమ్మక్క సారక్క జాతర, గిరిజన కుంభమేళ. మమతల మేళవింపులో చిట్ట చివరి ఆకుపచ్చని పచ్చబొట్టు ఈ జాతర. తీపి గురుతుల తేనెపట్టు ఈ జాతర. చరిత్ర త్యాగాల గురుతులకు ఆటపట్టు ఈ జాతర. పంటలిస్తే పండగ, సంతానమిస్తే పండగ, పాడి పశువులిస్తే పండగ. ఆదివాసీల స్వచ్ఛమైన భక్తికి నిదర్శనం సమ్మక్క సారక్క జాతర. కోట్లాది మంది భక్తుల నమ్మకాల భక్తి ఉత్సవం. ఆ తల్లులు తమకిచ్చిన వరాలకు కృతజ్ఞతలుగా పువ్వు, పండు, బెల్లమో, కోడో, మేకో భక్తితో సమర్పించడానికి తన్మయంగా తరలివస్తారు. యుగయుగాలుగా తరతరాలుగా మన గడ్డపై నిర్విరామంగా ప్రవహించే విశ్వాసాల అమృత ధార ఈ జాతర. మన పురాణ ఇతిహాసాలను మించిన ఘనతను వినువీధులకు నలుదిశలకు చాటిన మేడారం జాతర మహోత్సవం. ఈ జాతర ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా యునెస్కో కూడా గుర్తించింది. మాఘ పౌర్ణమి రోజున ప్రతి 2 ఏళ్లకోసారి వచ్చే సమ్మక్క సారక్క ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. జంపన్నవాగులో భక్తుల స్నానాలు, శివసత్తుల పూనకాలు వెరసి ఆధ్యాత్మిక వాతావరణంలో సమ్మక్క సారలమ్మ వనదేవతలను మనసారా పూజించి ముడుపులు కట్టి మొక్కులు చెల్లిస్తారు. నిలువెత్తు బంగారం సమర్పించి సంతృప్తిగా వెనుదిరుగుతారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ప్రకృతి అందాలతో నాగరిక ప్రపంచానికి దూరంగా ఉండే ఈ కుగ్రామం జాతర సమయంలో కాలు కదపలేనంతగా భక్తజనంతో కిక్కిరిసిపోతుంది. దట్టమైన అడవి, కొండకోనల మధ్య సాగే ప్రయాణం ఈ జాతర ప్రకృతితో అనుబంధాన్ని పెంచుతుంది. స్థానిక ఆదివాసీల్లో కొందరు జాతరకు ముందు వేములవాడకు వెళ్లి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత అదే ప్రాంతంలో కొలువైన బద్దిపోచమ్మను దర్శించుకుంటారు. బోనం, నూతన వస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత ఆంజనేయ స్వామిని దర్శిస్తారు. ఆ తర్వాత మేడారం జాతరకు బయలుదేరతారు. ఏడాది పొడవునా శ్రమించి ఆదివాసీలు ప్రకృతి ఆరాధనకు, దైవారాధన మహోత్సవాలకు 1 వారం రోజుల పాటు కేటాయిస్తారు. వారి భక్తి తత్వానికి, వనదేవతల పట్ల వారికున్న కృతజ్ఞతలకు మేడారం జాతర ఒక నిదర్శనం. దక్షిణ భారతదేశంలో అతిపెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను గిరిజన కుంభమేళాగా చెబుతారు. ప్రజల కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన తల్లి కూతుళ్లు అడవి బిడ్డలకు ఆరాధ్య దైవాలయ్యారు. ఆ తల్లుల జాతర అడవి బిడ్డలకు చెప్పలేనంత సంబరం. శతాబ్దాల నాటి చరిత్రకు ఆనవాళ్లుగా సుమారు 8 దశాబ్దాలకు పైబడి గిరిజనేతరులు కూడా ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నమ్మకాలకు, ఐకమత్యానికి, కట్టుబాట్లకు ఈ జాతర నిదర్శనంగా నిలుస్తోంది. గిరిజన దేవతలుగా ప్రసిద్ధికెక్కిన సమ్మక్క సారలమ్మలు గిరిజనేతరుల ఇళ్లల్లోనూ ఇలవేల్పులుగా పూజలందుకుంటున్నారు. మాఘశుద్ధ పౌర్ణమి నుంచి 4 రోజుల పాటు సాగే ఈ జాతర సందర్భంగా అమ్మవార్లను లక్షలాది భక్తులు ఇంటిలిపాది వచ్చి దర్శించుకుంటారు. సహజంగా జాతర అనగానే గుళ్ళు, గోపురాలు, దేవతల విగ్రహాలు, దగద్ధగాయమానంగా మెరిసే విద్యుత్ దీపాల కాంతులు స్ఫురిస్తాయి.
కానీ ఇక్కడ అవేమీ కనిపించవు. ఎటు చూసినా పచ్చని ప్రకృతి, మైదానం, అంతా దట్టమైన అడవి, జలజల పారే సెలయేళ్లు, పక్షుల కిలకిలా రావాలు. అక్కడేదో మహత్యం ఉంది. లక్షలాది మంది భక్తులను ఒకే చోట కలిపే మహత్తర వేదిక. పూర్తిగా ఆదివాసీ గిరిజన సంస్కృతి ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే మహాజాతర సమ్మక్క సారక్క జాతర. తెలంగాణ రాష్ట్ర రాజధానికి 200 పైచిలుకు కిలోమీటర్ల దూరంలో జరిగే సమ్మక్క సారలమ్మను జాతరను జీవితంలో ఒక్కసారైనా సందర్శించి తరించాల్సిందే. గిరిజనులలో స్ఫూర్తిని నింపిన వీర వనితల ఆరాధ్య వేదిక సమ్మక్క సారక్క జాతర. నిష్కల్మషమైన ఆదివాసీల జీవన సౌరభాలు, దట్టమైన అడవుల్లో కొండా కోనల మధ్య జరుపుకునే మేడారం జాతర సంబరాలు అంబరాన్ని తాకుతాయి. సమస్త గిరిజనుల దేవతలుగా నీరాజనాలందుకుంటున్న సమ్మక్క సారక్కల నిలయంగా ప్రపంచ ఖ్యాతిని పొందింది. 100 ఏళ్ల నుంచి ఈ జాతర వైభవోపేతంగా జరుగుతోంది. ఒకప్పుడు ఆదివాసీలే జరుపుకునే ఈ జాతరలు ఇప్పుడు నాగరిక ప్రపంచంలోని అన్ని వర్గాల వారి రాకతో దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతికెక్కింది. ఈ జాతరలో శివసత్తుల పూనకాలు ఉత్కంఠ కలిగిస్తాయి. జంపన్న వాగులో స్నానం చేస్తుంటేనే వారికి పూనకం వస్తుంది. కొత్త చీర ధరించి చేతుల నిండా గాజులు, బొట్టు, ఒడిబియ్యంతో తల వెంట్రుకలు విరబోసుకుని శివానూపుతారు. ఈ దృశ్యాలు చూపరుల్లో భక్తి భావోద్వేగాన్ని కలిగిస్తాయి. పూనకంతో ఊగే మహిళలు జీవిత సుఖ దుఃఖాల గురించి, జరగబోయే ప్రకృతి వైపరీత్యాల గురించి చెబుతుంటారు. భక్తులు ఆ పలుకులను సాక్షాత్తు సమ్మక్కవిగానే విశ్వసిస్తారు. వైదిక మంత్రాలకు, తంత్రాలకు తావులేని భక్తుల నమ్మకాల సంబరం ఇది. వేద పురాణ ఇతిహాసాలకు సంబంధం లేని విశ్వ ఆరాధ్య వేదిక ఇది. స్వచ్ఛమైన ప్రకృతి లోగిళ్ల మధ్య వారికి తెలిసిన రీతిలో ఆప్యాయంగా, అత్యంత భక్తితో, నమ్మకంగా కొలుచుకునే నిరాకార వనదేవతల జాతర ఇది. మొక్కుబడులు, కట్టుబాట్లు, సంబరాలు, చిందులు, ఊరేగింపులు, ఉత్సవాలు ఉల్లాసంగా సాగే జన సామూహిక జాతరోత్సవం ఇది. ఇలాంటి జాతరలు మన జీవన సాంస్కృతిక సంప్రదాయంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అంతటి విశిష్టమైన మేడారం జాతరకు ఒక స్థల పురాణం ఉంది. ఈ గాథను ఒక్కొక్కరు ఒక్కో రీతిలో చెప్తారు. సమ్మక్క గాథకు సంబంధించి చిన్న చిన్న తేడాలతో, మార్పులతో పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆమె భూమిలో ఒక పెట్టెలో లభ్యమైనట్టు ఒక కథ ప్రచారంలో ఉండగా, 12వ శతాబ్దంలో వేట కోసం వెళ్లిన కోయదొరలకు అడవిలో పెద్ద పులుల కాపలా మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్న పసిపాప దొరికినట్లు మరో కథనం. ఆ చిన్నారిని మేళ తాళాలతో మేడారం తీసుకువెళ్లారు. కొండదేవత సాక్షాత్తు పాప రూపంలో అవతరించిందని, ఆమెను దైవ ప్రసాదంగా భావించిన కొలవాసకు చెందిన గిరిజన దొర మేడరాజు దంపతులు సమ్మక్క అనే పేరుతో గారాబంగా పెంచారు. ఆమెను తన మేనల్లుడు మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేశారు. ఆ దంపతులకు 2 కూతుళ్లు సారలమ్మ, నాగులమ్మ, కుమారుడు జంపన్న కలిగారు. స్థానికుల దృష్టిలో పగిడిద్దరాజు రాముడైతే సమ్మక్క తల్లి సీతమ్మ, అలాగే ఆయన పరమశివుడైతే ఆమె పార్వతి. కష్టాలు, ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆ దంపతులు ఆదుకునేవారని, గిరిజనులు వారిని తల్లిదండ్రులుగా, వారి సంతతిని తోబుట్టువులుగా గౌరవించేవారని ప్రతీతి. స్థల పురాణాల మధ్య స్వల్ప వ్యత్యాసాలున్నాయి. ఆనాడు మేడారాన్ని పాలించే పగిడిద్దరాజుకు కాకతీయ రాజులతో వైరం పెరిగింది. సంప్రదాయ ఆయుధాలతో కాకతీయ రాజులపై యుద్ధం మొదలెట్టారు. ఆ యుద్ధంలో సమ్మక్క మరణించినట్టు కొన్ని కథల్లో ఉంటే, నెత్తురోడుతూ సమీపంలోని గుట్టల్లోకి వెళ్లి అదృశ్యమైనట్టు ఇంకో కథలో సహగమనం చేసినట్టు ప్రచారంలో ఉంది. అయినవారు అసువులు బాయటంతో సమ్మక్క అపరకాళిలా విజృంభించి కాకతీయ సేనలకు ముచ్చెమటలు పట్టించారు. ఆ వీర వనిత చేతిలో ఓటమి తప్పదని భీతిల్లిన కాకతీయ సైనికుడు ఒకరు బల్లెంతో ఆమెను దొంగ దెబ్బతీశాడు. రక్తసిక్తమైన దేహంతో ఆమె మేడారానికి ఈశాన్య దిశగా చిలకలగుట్ట వైపు గల గుహలోకి వెళ్లి అదృశ్యమైంది. ఆమెను వెతుకుతూ వెళ్లిన అనుచరులకు ఒక నాగవృక్షం సమీపంలోని పుట్ట వద్ద పసుపు కుంకుమలతో భరిణిగా కనిపించగా దానిని సమ్మక్కకు ప్రతిరూపంగా భావించారు. నాటి నుంచి ఆ భరిణితో ఏటా మాఘశుద్ధ పున్నమి నుంచి సమ్మక్క జాతర జరుపుకుంటున్నారు. మేడారానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని బయ్యక్కపేట గ్రామానికి చెందిన గిరిజనుడి ఆధ్వర్యంలో మొదటి జాతర జరిగినట్టు తెలుస్తోంది.
రెండేళ్లకోసారి ఈ జాతర మాఘశుద్ధ పౌర్ణమి వేళ కన్నుల పండుగ ప్రారంభమవుతుంది. మొదటి రోజు వడ్డెర పూజారులు మేడారానికి సమీపంలోని కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దె దగ్గరికి తీసుకొస్తారు. రెండవ రోజు సమ్మక్కగా భావించే భరిణెను చిలకలగుట్ట అడవి నుంచి తీసుకొస్తారు. నాలుగో రోజు సమ్మక్క సారక్క ప్రతిరూపాలను యుద్ధం జరిగిన ప్రదేశానికి తీసుకుపోతారు. గద్దెల వద్ద గిరిజనులు బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తారు. ఆ బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. గిరిజన వీరులకు నివాళిగా మొక్కులు సమర్పిస్తారు. మండమెలిగే పండగ నుంచి 4 రోజుల పాటు జరిగే సంబరాలు అంబరాన్ని తాకుతాయి. మండమెలిగే పండుగ పూట అడవికెళ్లి కొత్త గడ్డి తెచ్చి అమ్మవారి గుడికి వాసాలు మొగురాలు కొత్తవి పెట్టి గుడి కట్టిన తర్వాత ఎర్రమట్టితో అమ్మవారి గుడిని అలికి గద్దెలేసి దాని మీద ముగ్గులు పెడతారు. అమ్మవారికి పట్టుచీర పసుపు కుంకుమ ఇప్ప పువ్వు సార అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పూజిస్తారు. మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఇది తొలి ఘట్టంగా ప్రారంభమవుతుంది. ఈ జాతర గోదావరి నదీ పరివాహక ప్రాంతానికే పరిమితం అవ్వకుండా సుమారు 10 రాష్ట్రాల గిరిజనులు ఈ జాతరలో పాల్గొంటారు. జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాత భక్తులు ముందుగా గట్టమ్మను దర్శనం చేసుకుంటారు. ఈ గట్టు దాటి అడవిలోకి వెళ్ళాక ఈ తల్లే రక్షించాలని మొక్కుకోవడం ఇక్కడ ఆనవాయితీగా కనిపిస్తుంది. అక్కడి నుంచి నార్లాపూర్ మీదుగా గద్దెల సమీప మైదానంలో మకాం కోసం గుడారాలు వేసుకుంటారు. ఆ తర్వాత ఎదురు గద్దెలను ఏర్పాటు చేస్తారు. అంటే భక్తులు తీసుకెళ్లిన బంగారం పసుపు కుంకుమ తదితర సామాగ్రిని ఎదురుగా పెట్టుకుంటారు. దీనినే ఎదురు గద్దెలుగా భావిస్తారు. సమ్మక్క తల్లి సంతాన భాగ్యమిస్తే పిల్లల పుట్టు వెంట్రుకలు ఇక్కడ తీయిస్తారు. ముడుపుల చెట్టుకు ఊయల తొట్టెలు కడతారు. మేడారంలో జరిగే సమ్మక్క సారక్క జాతరకు వేరువేరు ప్రాంతాల నుంచి దేవతలను తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది. సారలమ్మ కన్నెపల్లి నుంచి వస్తుంది. కొండాయ నుంచి గోవిందరాజులు వస్తారు. పగిడిద్దరాజు పూనుకల్లు నుంచి వస్తారు. పూనుకల్లుకి మేడారానికి దాదాపు 70 మైళ్ల దూరం ఉంటుంది. పగిడిద్దరాజు 4 రోజుల ముందే మేడారానికి తరలి వస్తారు. జాతర మొదటి రోజున 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి నుంచి సారలమ్మను వెదురుకర్ర రూపంలో గద్దెకు తీసుకొస్తారు. ఈ జాతర మహోత్సవానికి దేవతలు కూడా తరలివచ్చే భక్తజన సందోహ ఘట్టాలు అబ్బురపరుస్తాయి. ఈ జాతర తొలి ఘట్టంలో భాగంగా ఉదయం సమ్మక్క పూజారులు గద్దెకు వెళ్లి అమ్మవారి గద్దెకు ఇరువైపులా దీప కుందలు వెలిగించి ముగ్గులు వేస్తారు. ఇదే రోజు సాయం సంధ్యలో పగిడిద్దరాజు పూనుగొండ్లలోని తన ఆలయం నుంచి 4 రోజుల ముందే ప్రభుత్వ లాంఛనాలతో ప్రయాణమవుతాడు. కొండాయ నుంచి గోవిందరాజు ఒకరోజు ముందుగా ప్రయాణమవుతాడు. సారలమ్మ కన్నెపల్లి నుంచి సాయంత్రం పూట మేడారానికి బయలుదేరతారు. దుష్ట శక్తుల నీడలు సారలమ్మ మీద పడకుండా హనుమంతుని జెండా రక్షా నీడలో అమ్మవారు మేడారం వస్తుంది. ఈ ముగ్గురు కలిసి ఊళ్ళో ఉన్న గుడికొస్తారు. ఈ అపూర్వ ఘట్టాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవు. వెదురు గడసై పడగ రూపంలో పటాలు మోసుకొస్తారు. పగిడిద్దరాజులు గోవిందరాజులు పడగ పటాలపై కోయపురాణమంతా బొమ్మల రూపంలో ఉంటుంది. ఈ బొమ్మలు వేసేవాళ్లు ఖమ్మం జిల్లాలో కనిపిస్తారు. కోయత్తు అనే భాష మాట్లాడే తెగ గోదావరి పరివాహక ప్రాంతాల్లో మనకు కనిపిస్తారు. ఓవైపు సమ్మక్క పూజారులు అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారె తీసుకుని ఎదుర్కోలు వెళ్లిన తర్వాత మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెల్లు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పగిడిద్దరాజుకు సమ్మక్కకు వివాహం చేస్తారు. అనంతరం వారిని గద్దెల వద్దకు తీసుకువెళ్లి ప్రతిష్ఠిస్తారు. ఈ జాతరలో వంశపారంపర్యంగా వచ్చే గిరిజన పూజారులే పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఒక ప్రత్యేకత. అదే రోజు రాత్రి సమ్మక్క సారలమ్మ పూజారులు వనంగుట్టకు వెళ్లి రాత్రంతా ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తారు. మరుసటి రోజు అమ్మవారి కంకణాన్ని తీసుకువస్తారు. నిరాకార రూపమైన అమ్మవారిని చిలకలగుట్ట నుంచి పసుపు కుంకుమ భరిణల రూపంలో తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. అమ్మవారు గద్దెపైకి వచ్చే అద్భుత ఘట్టాన్ని భక్త కోటికి తెలియజేయడానికి ప్రభుత్వం తరపున పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి అధికారికంగా స్వాగతం పలుకుతారు. సమ్మక్క సారలమ్మలు గద్దెపైకి వచ్చే సమయంలో భక్తులు మొక్కుబడిగా కోళ్లను ఎగరేయటం ఒక ఆనవాయితీ. వనదేవతలు గద్దెపై కొలుదీరగానే భక్తులు జయ జయ ధ్వానాలతో మేడారం పరిసరాలను మారుమోగిస్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి తండ్రి పగిడిద్దరాజు, కొండాయి నుంచి భర్త గోవిందరాజు గద్దెలపైకి చేరుకోగా చిలకలగుట్ట నుంచి సమ్మక్క రాకతో జాతర కోలాహలంగా ప్రారంభమవుతుంది. భక్తులు తమ నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. 4వ రోజు దేవతలను తిరిగి వనప్రవేశం చేయించటంతో జాతర ముగుస్తుంది. ఆ తర్వాత తిరుగువారం పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఈ క్రతువులో ఏవైనా లోటుపాట్లు ఉంటే క్షమించమని వేడుకుంటూ వనదేవతలకు పూజారులు విన్నవించుకుంటారు. భక్తులు బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని కానుకగా చెల్లిస్తారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు బెల్లాన్ని తులాభారంగా సమర్పించుకుంటారు. అలా నైవేద్యంగా పెట్టిన బెల్లాన్ని భక్తులందరికీ పంచుతారు. కోడెలను కూడా కానుకగా సమర్పించటం జాతరలో మరో ప్రత్యేకత. వడిబాలు, బియ్యం, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమలు, వస్త్రాలు, బోనాలు తదితరాలు సమర్పించుకుంటారు. గద్దె మీది బెల్లం స్వీకరిస్తే దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయని, అక్కడి కుంకుమను పొందితే సంతాన ప్రాప్తి, మోక్షం కలుగుతాయని భక్తుల నమ్మకం. అమ్మవార్లు గద్దెలపైకి వస్తున్న సమయంలో మొక్కితే సంతాన యోగం ఉంటుందని కూడా భావిస్తారు. సమ్మక్కను తీసుకొస్తున్న వారికి అడ్డంగా పడుకుని పూజారులు తమ మీదుగా నడిచి వెళ్తే జన్మ తరించినట్లుగా విశ్వసిస్తారు. మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ కళావేదిక 10 రాష్ట్రాల ఆదివాసీల సాంస్కృతిక వైభవానికి వేదికగా మారుతుంది. చెంచు, గోండు, వరదాన్, తోటి, కొలాం, నాయకపోడు వంటి గిరిజన తెగలతో పాటు లచ్చిందేవర, కోయ నృత్యం, గుస్సాడి, రేలా వంటి 9 రకాల విశిష్ట ఆదివాసీ కళారూపాలతో ఈ సంబరం మిన్నంటుతుంది. ఈ జాతర కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, ఆధునిక నాగరిక జీవన కాలుష్యానికి దూరంగా మనిషిని తన మూలాలకు, మట్టికి, ప్రకృతికి మరింత దగ్గర చేసే ఒక ప్రాచీన సాంస్కృతిక మహోత్సవం. రెండేళ్లకోసారి యుద్ధం ప్రారంభమైన రోజున మాఘశుద్ధ పౌర్ణమి గిరిజన సంప్రదాయాలతో ఆ దేవతలను పూజిస్తారు. దండకారణ్యంలో నివసించే వివిధ జాతుల గిరిజనులు ఈ జాతరకు వస్తారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డంతో భక్తుల సంఖ్య రానురాను పెరుగుతోంది. ఈ జనజాతరకు భక్త కోటి తోడై మహాకుంభమేళాను తలపిస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన గిరిజన తెగలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని గిరిజనేతరులు కూడా సందర్శిస్తారు. సమ్మక్క సారక్క వనదేవతలు తమ కోర్కెలు తీర్చే దైవాలని భక్తుల విశ్వాసం. వారి ఆశీర్వాదంతో పిల్లలు కలుగుతారని, దీర్ఘకాల వ్యాధుల నుంచి స్వస్థత కలుగుతుందని నమ్ముతారు. ఇలా ఎన్నో విశ్వాసాల నడుమ మేడారం జాతర కోట్లాది మంది భక్తులను ఒకచోటకు చేర్చి జాతర మహోత్సవం ఇది. ఆ త్యాగాల తల్లులకు దండాలు, పచ్చని బతుకులిచ్చే వనమాతలకు దండాలు. మళ్ళొచ్చే జాతరకు సమ్మక్క సారక్క గద్దెల కడకలుద్దాం. Until then, keep watching Raj News.